శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. బ్యాంకు గోల్డ్ అప్రైజర్ సుందరాచారి నకిలీ బంగారాన్ని అప్పగించి బ్యాంక్ అధికారులను మోసం చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. 7 ఖాతాదారుల పేర్లపై ఏకంగా 12 నకిలీ గోల్డ్ లోన్ ఖాతాలు తెరిచి వాటి ద్వారా దాదాపు 71 లక్షల వరకు రుణాలు తీసుకున్నట్లుగా గుర్తించారు. బ్యాంక్ అధికారులు చేసిన ఈ తనిఖీలో మోసం బయటపడటంతో ఉన్నతాధికారులు రంగంలోనికి దిగారు. గోల్డ్ లోన్ లావాదేవీలకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సుందరాచారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు గారు మాకు నిన్న వచ్చి కంప్లైంట్ చేసినారు. అప్రైజర్ లోన్లు 7 మందితో కలిసి 12 లోన్లు తీసుకొని 70,66,000 అమౌంట్ ఫ్రాడ్ చేసినామని కంప్లైంట్ చేసినారు. ఆ విషయంలో అతను నకిలీ బంగారు తీసుకున్నాడు. అమౌంట్ విషయంలో ఆయన కంప్లైంట్ చేసినాడు. ఈ విషయం పై అధికారులు తెలిపి నేను దానిపై నా కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాను. అప్రైజర్ ఆయన పరారీలో ఉన్నాడు. ఆయన ఇంతవరకు మాకు అతను ఆచరణ వెళ్ళలేదు. అతను కూడా అతని ఆఫీసర్లో చెప్పి అతనికి పట్టుకునే ప్రయత్నం చేసి ఆఫీసర్ల ఉత్తర్వు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. తర్వాత కోర్టుకు పంపినాము. ఇది విషయం.